లైఫ్ లో అంటే షూటింగ్ సెట్స్ లో బిహైండ్ ద సీన్స్ కొన్ని జరుగుతూ ఉంటాయి. అవి మీకు తెలుసుంటాయో తెలియదు కానీ ఈ స్కిట్ తర్వాత మాత్రం ఖచ్చితంగా తెలిసిపోతుంది. సో ఆ బిహైండ్ ద సీన్స్ ఎలా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు మన టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ముందుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు చప్పట్లు కొట్టండి. ఏరా అయిపోయింది, ఎవరు కొట్టాను ముందే కొట్టమంటున్నావా? ఎంత పెద్ద కార్ అయినా దాన్ని నడపాలంటే ఒక డ్రైవర్ ఉండాలి. ఎంత పెద్ద టూ వీలర్ అయినా దాన్ని ముందుకెళ్లాలంటే ఇంజన్ ఉండాలి. చెప్పు. కారుకి పెట్రోల్ ఉండాలి, చార్జ్ అంటే కీ ఉండాలి. ఏంట్రా మెకానిక్ సైడ్ ఏం పెట్టావేంటి బయట? అది కాదు, నువ్వు ఉంటే నెగిటివ్ రా బాబు. సెట్ అంతా నెగిటివే. నువ్వు వెళ్ళిపో, మొత్తం పాజిటివ్ అయిపోద్ది. ఇవన్నీ కాదు, నేనెవరో చెప్తాను వినండి. మీరు ఎంతగానో ఆదరించే సీరియల్స్ కి ప్రాంప్టింగ్ ఇచ్చే ప్రాంప్టర్ ని. ప్రాంప్టర్ సెంటీమీటర్ అంతా నువ్వు ప్రాంప్టరా? నమ్మావా మేము? yes I'm a prompter. ఎరా పండు రావా? అన్న నడిచొస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్ మాస్. ఏయ్రా మావా, హే బగుల్ బిగుల్ సెవెల్ అవల్ మనం అడుగు పెడితే బిజులు బిజులు. ప్రాంప్ట్ ఏందే కింద పడింది? ఏడా ఏంట్రా? ఆఫ్టర్ ఆల్ ప్రాంప్ట్ గాడివి సీరియల్ హీరోని కొడతావు నువ్వు. ఆఫ్టర్ ఆల్ సీరియల్ హీరో గాడివి ప్రాంప్టర్ ని పట్టుకుని ఎలా ప్రాంప్టర్ అంటావురా నువ్వు? ఆ సీరియల్ చూసేదే నా గురించి. నేను డైలాగులు చెప్పకపోతే నిన్నెవడు చూస్తారా? ఆ టీవీ ఆన్ చేసేదే నన్ను చూడడానికి. ఆ టీవీ ఆఫ్ చేసేది కూడా నిన్ను యూనికే. ఏయ్ ఆగరా, నీ పని చెప్తా. ఒక్క నిమిషం అక్కడే ఉండు. ప్రొడ్యూసర్ గారు ఈ ప్రాంప్ట్ గాని మార్చేయండి. అవసరమైతే నిన్ను మారుతా కానీ ప్రాంప్టర్ మాత్రం మార్చను. దట్ ఈస్ ప్రాంప్టర్. నువ్వు భయపడితే భయపడడానికి నీ అసిస్టెంట్ కాదు, ప్రాంప్టర్ నే. చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల. హీరోయిన్ గారు హాయ్. ఆయన ఎలా ఉన్నారు? హాయ్ ప్రాంప్టర్ గారు, నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి. షూటింగ్ 2 minutes అయిన తర్వాత స్టార్ట్ చేద్దామా? దేనికండి? పిల్ల ఎదురొచ్చిందండి. అయ్యో పిల్ల. నన్ను ఎందుకు అంత దూరం పెడుతున్నారు? మరి దరిద్రాన్ని ఎవరు సంకలో పెట్టుకుని తిరిగేది? అమ్మ బాబాయ్. అదేగాని ఇవన్నీ కాదు, ఇప్పుడు వచ్చే సీన్ లో ఏదైనా రొమాంటిక్ సీన్ ప్లాన్ చేయొచ్చుగా. ఇంతకు మించి దిగజారు అనుకునే ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్ పండు. యు ప్రూవ్ మీ రాంగ్. కొత్త లోతు. ప్రాంప్టర్ అంతా ఓకేనా? అంతా ఓకే. సరే ఓ మంచి టైం చూసి స్టార్ట్ చేయి. ఇప్పటిదాకా మంచి టైమే. ఓవర్ చేయకు, ఒక్క నిమిషం ఆగు. మేడం మనకి సీన్ చాలా సింపుల్ మేడం. ఏంటంటే మీరు వంటగదిలో వంట చేస్తూ ఉంటారు. మీ ఆయన హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటాడు. అతను కాఫీ తాగేటప్పుడు కాఫీ షర్ట్ మీద ఒలికిద్ది. మీరు ఆయన దగ్గరికి వెళ్ళి ఏవండి కాఫీ మీ మీద ఒలికిందా అని చెప్పాలి. ఇంతే మేడం. ఓకే రెడీ మేడం? యాక్షన్ మేడం. మేడం యాక్షన్ మేడం. యాక్షన్ మేడం. ఏంటి ఎవరితో? నేను చెప్తాను మేడం యాక్షన్. మీ మీద కాఫీ పడిందా? మీ మీద కాఫీ పడిందా? అయ్యో భగవంతుడా. ఏ తప్పు చేశారు? కూరగాయలు ఇసిరేయండి, గిన్నెలు మొత్తం ఇసిరేయండి. ఇవెందుకు ఇసిరేయాలి? మనది యాక్షన్ సీరియల్ అండి. ఇసరండి మొత్తం పగలగొట్టండి, ఇసిరేయండి. అయ్యో ముందుకు రండి. ఇందులోనండి పరిగెత్తండి. మీకు ఎదురుగా గుమ్మగా ఉంది, అది తగులుతుంది మీకు. ఇక్కడ గుమ్మం ఏమీ లేదు కదా. మేము ఏఐలో పెట్టుకుంటామండి. అయినా మీరు పట్టేంత గుమ్మం ఎక్కడుంది? ఏదో ఒకటి చేస్తామండి, పెట్టండి. ఓకే. అయ్యో ఏమండి దేవుడా, ఎందుకు దేవుడా నాకు ఇన్ని కష్టాలు? కావాలంటే ఈ పట్టాల మీద పడుకుంటా. నేను వచ్చి నన్ను కొట్టేయమని చెప్పండి. అయ్యో పడుకోండి.
ఏమండి దగ్గరికి వచ్చారు, అప్పుడే వెళ్ళొద్దు. లెఫ్ట్ వెళ్ళండి, ఏమండి రైట్ వెళ్ళండి, ఏమండి ముందుకు రండి, ఏమండి వెనక్కి వెళ్ళండి. ఎందుకండి కంటిన్యూటీ అండి, మనది లాగ్ సీరియల్ అండి. ఏమండి డార్లింగ్ ఏం కాలేదు డార్లింగ్, కాఫీ మాత్రమే మా పైన పడింది. ఏమండి ఏమండి అయ్యో మీ మీద కాఫీ పడింది, కాఫీ పడింది. అయ్యో అయ్యో ఎందుకు ఏడుస్తున్నావు డార్లింగ్? ఏమండి మీ మీద కాఫీ పడ్డందుకు ఏడవట్లేదు, మీ మీద కాఫీ పడ్డందుకు ఏడవట్లేదు. నా మేకప్ మొత్తం పోయినందుకు ఏడుస్తున్నా, మేకప్ పోయినందుకు ఏడుస్తున్నాను. అలాగే కళ్ళు తిరగండి, తిరిగాయి తిరిగాయి తిరిగాయి, అటు ఇటు ఇటు అటు. మేడం మేడం కట్టు మేడం, మేడం కట్టు మేడం, మేడం కట్టు మేడం. అదే కట్టు. హీరోయిన్ గారు పబ్కి వెళ్దాం అనుకున్నా, ఏమంటారు? వెళ్ళండి ప్రాంప్టర్ గారు, వెళ్ళొస్తానండి. నా దీవెనలు ఎప్పుడు నీతో ఉంటాయమ్మా. ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. అంటే ఒక్కడనే వెళ్తున్నాను. బాయ్. ఇది ప్రాంప్టర్ గొప్పతనం. ఓ మై గాడ్, మా స్టేజ్ మీద ఈ స్కిట్ ద్వారా ఒక ప్రాంప్టర్ ని చూసాము, కానీ రియల్ గా ఈ రోజు మా సెట్ లో ఇద్దరు ప్రాంప్టర్స్ ఉన్నారు. అవునా? yes we have two prompters, ప్రశాంత్ అండ్ మహేంద్ర. రండి రండి రండి. మాలట్టుగాని పెళ్ళి ఎవరొక్కడొది తల్లి నిజంగా మనసు మీద చేపెట్టి చెప్పండి, ఈ స్కిట్ చూసిన తర్వాత మా స్కిట్ కి రియల్ లైఫ్ కి మీ వర్క్ కి ఎంత కనెక్షన్ ఉందనేది. 90%. 90%. మరి ఆ ఏ 10% మిస్ అయ్యింది? అంటే కట్ చెప్పినా చెప్పనంతగా, అంటే ఈయన కట్ చెప్తున్నారు కదా, మిగతా అంత లేదు. అంతా అంతే మిగతా జరుగు- అంతా సేమ్ యాజ్ ఓ ఓ ఓ ఓ వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. అండ్ పర్టికులర్ గా ఏదో ఒకే ఆర్టిస్ట్ కి మీరు ప్రాంప్టింగ్ ఇస్తారా, లేకపోతే అందరికి? లేదు. ఇప్పుడు ఆయన ఒక్క ఆర్టిస్ట్ కే కాదండి, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి చాలా బాగా మంచి ప్రాంప్టింగ్ చెప్తాడు. ఆయన లేకపోతే మేము ఆ రోజు అసలు మొత్తం మేము మా క్యారెక్టర్ కూడా మేము చేయలేనంతగా అయిపోతాం ఒక్కొక్కసారి. అంటే ఒక సీరియల్లో ఒక 15 మంది ఉన్నారు అనుకోండి, ఆ 15 మందికి ఆ 20 మందికి కూడా ప్రాంప్టింగ్ చెప్తాడు. మార్నింగ్ 7కి 8కి స్టార్ట్ అయితే నైట్ 9 అవనండి, తెల్లవార్లు షూట్ ఉండనండి, అలాగే ప్రాంప్టింగ్ చెప్తాడు. వండర్ఫుల్ వండర్ఫుల్. ప్రశాంత్ అండ్ మహి గారు, ఇక్కడ ఉన్న వాళ్ళ ఆర్టిస్ట్ లో ఎవరెవరికి మీరు ప్రాంప్టింగ్స్ ఇచ్చారు? మహతి గారు, లిరిషా గారు, సుహాసిని గారు, పల్లవి గారు గెస్ట్ సీన్ ఒక సీరియల్లో మీకు కూడా చేశాను. సో ఇప్పుడు మీ ఇద్దరికి ఒక మంచి కాంప్లికేటెడ్ క్వశ్చన్, బెస్ట్ ప్రాంప్టింగ్ ఎవరు ఎక్కువ తీసుకుంటారు? ఇక్కడ ఉన్న వాళ్ళు మంచిగా మీతో పాటు సింక్ లో ఉన్న వాళ్ళు ఆలోచించి చెప్పండి. నా ఫేవరెట్ వచ్చి లిరిషా గారు. ప్రశాంత్ గారు, మరి మీ ఫేవరెట్ ఎవరు? ఫేవరెట్ అయితే భావన గారు ఆబ్వియస్లీ. ఓకే, ఇంకేనా పేర్లు ఉన్నాయా? మన చరిష్మా గారు, మహతి గారు. ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు కవర్ చేశారు. రష్మి, ఓకే, బెస్ట్ అని చెప్పారు మ్యామ్. ఐ జస్ట్ వాంట్ టు యాడ్ వన్ థింగ్. యాక్చువల్ గా ఎప్పుడైతే సీరియల్స్ అని స్టార్ట్ అయ్యాయో అసలు ప్రాంప్టింగ్ అనేది లేదు. ఓకే, దెర్ వాజ్ నో ప్రాంప్టింగ్. వి యూస్ టు మగప్. మేము డైలాగ్స్ బై హార్ట్ చేసి డెలివర్ చేసేవాళ్ళం. తర్వాత వర్క్ లోడ్ పెరిగింది. ఒకప్పుడు లైక్ మ్యామ్ చెప్పినట్టు మగప్ చేసుకుని నేర్చుకుని చెప్పేవాళ్ళు, కానీ వర్క్ లోడ్ ఒక చోట క్లోజులు నడుస్తుంటే ఇంకో చోట వైట్ షార్ట్స్ నడుస్తుంటే, సో అందువల్ల ప్రాంప్టింగ్ తీసుకుంటారు. అండ్ ఐ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ఎనీ ప్రాంప్టర్. ఏ ప్రాంప్టర్ అయినా, నేను ఐఎమ్ సారీ, నాతో పాటు 2-3 ఆర్టిస్ట్ ని నేను గమనించాను, సరిగా ప్రాంప్టింగ్ ఇవ్వకు అంటే, ప్రాంప్టింగ్ నువ్వు ఇస్తేనే నేను చెప్పాలా, నా కోపం వచ్చేది. అంటే ప్రాంప్టర్ ని ఎవరైనా తిడితే నాకు నచ్చదు. సో ప్రతి ఒక్కరికి ప్రాంప్టింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళ గొంతు పోతుంటుంది. మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా అందరు డైలాగులు వాళ్ళే చెప్తారు. అందరు డైలాగ్ చెప్పుకుంటూ వాళ్ళు చాలా హార్డ్ వర్క్ ఉంటుంది వాళ్ళది కూడా. సో ఆ విధంగా ముందు ప్రాంప్టర్ లేరు, కానీ ఇప్పుడు మాత్రం డెఫినెట్ గా ప్రాంప్టర్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. రష్మి, మాదో కోరిక, మన శ్రీదేవికి చాలా మంది డైరెక్టర్లు వచ్చారు, మ్యూజిక్ డైరెక్టర్లు వచ్చారు. ఫస్ట్ టైం మా టీవీ ఇండస్ట్రీలో ప్రాంప్టర్స్ మేము ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. థ్యాంక్స్ టు డైరెక్షన్ డిపార్ట్మెంట్.
మా రష్మితో ఒక మంచి సీన్ క్రియేట్ చేసి రష్మిని నన్ను పండు అందరం ఆడుకోండి. ప్రతి క్యారెక్టర్ కి మా ఎక్స్ప్రెషన్ చెప్పండి. మా మెయిన్ క్యారెక్టర్ మా రష్మి అవ్వాలి. మీరు ఇచ్చే ప్రాంప్టింగ్ రష్మి యాక్టింగ్ సింపెస్ లో చూద్దాం అంతే. ఓకే, ఇది నిజంగా ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్. ఎందుకంటే ఎలాంటి స్క్రిప్ట్ మా దగ్గర లేదు, వెంటనే ఆన్ ద స్పాట్ ఇది ప్లాన్ చేస్తున్నాము. సో వాళ్ళు ఏది చెప్తే నేను అదే చెప్తా. మీ సీరియల్ లో బెస్ట్ బాగా ఇంట్రెస్టింగ్ గా చాలా టఫ్ గా ఉండే సీన్ ఉంటుంది కదా, దానికి ప్రాంప్టింగ్ ఇవ్వండి. రష్మి క్యారెక్టర్ గురించి చెప్పండి. కానీ ఇప్పుడు డోంట్ వరీ, వర్స్ట్ ఇప్పుడు నేను అవ్వబోతున్నాను. సో లెట్స్ బిగిన్. రష్మి గారి తెలుగుకి నేను చాలా పెద్ద ఫ్యాన్ ని. థ్యాంక్ యూ. ఇప్పుడు చాలా సింపుల్ తెలుగులో మనం ఒక డైలాగ్ చెప్దాం. నేను ఇన్ని రోజులు సింపుల్ తెలుగు కదా మాట్లాడేది. ఇంకా సింపుల్ చేద్దాం. ఇంకా సింపుల్ చేద్దాం. ఓకే, రెడీ. ఎక్స్ప్రెషన్ ఇంపార్టెంట్. అటు ఇంకెవరు లేరు? లేదు సోలో. సోలో అండి. ఇది సోలో సీరియల్ రాయ. మహానటి బ్యాడ్ అయితే మీరు ఒక్కరే అవుతారు. దరిద్రుడా. మేడం ఇప్పుడు సీన్ ఏంటంటే మీ చిన్న కొడుకుని తీసుకొని మీరు అలా రోడ్డు మీద వెళ్తున్నారు. కొడుకే కొడక రోడ్డు మీద వెళ్తూ ఉన్నాడు. మీ హస్బెండ్ ఒక వేరే అమ్మాయితో. అర్థమైంది సార్, మీరు ప్రాంప్టింగ్ ఇవ్వండి, నేను చూసేసుకుంటా. రెడీ సార్ డైరెక్టర్ గారు రెడీ సార్ అండి. నిన్న ఎవరన్నాడు అయ్యా నీకు టాఫీ తినమని? కొట్టండి మేడం. కాయగూరలు తినడు, కాయగూరలు తినడు, కాయగూరలు తినడు, కాయగూరలు తినడు, టాఫీ, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్లు. ఏంటిది? వచ్చాడు మేడం, మీ హస్బెండ్ వచ్చాడు. చూశారు. ఏ అటు ఎక్కడ నన్ను చూసావు? అక్కడ షాక్ అవ్వాలి. సారీ, మెల్లగల్లు. రెడీ. చూశారు. షాక్. ఇంకా ఇంకా అలా పరిగెత్తుకుంటూ వెళ్ళండి మేడం. పరిగెత్తాలి. వెళ్ళి అలా ఒక్కసారి కాలర్ పట్టుకోండి, తిప్పుకోండి, మలేషియా షర్ట్ లాగి పెట్టి ఒకటి పీకండి. ఎంత మోసం చేశారండి, ఎంత మోసం చేశారండి. మిమ్మల్ని నమ్మి వీడిని నా చెరువులో పెంచుతున్నారండి. వీడిని పెంచుతున్నానండి. మీరేమో దాంతో తిరుగుతున్నారు. పెంచుతున్నానండి. వీడిని అనవసరంగా అన్ని మీ పోలికలే. అన్ని మీ పోలికలే. బయట తిరుగుతున్నారండి. మన ఇంట్లో అన్నం తినమంటే మా ఇంట్లో అన్నం తినమంటే పక్కింట్లో తింటున్నారండి. అన్ని మీ పోలికలే. ఇది సీనియర్ రివెంజా? ఆడిని కొడుతున్నాను, నన్ను కొడుతున్నాను. మమ్మీ నేను నీ కొడుకుని కాదు. నువ్వు నా మొగుడు కాదు, నువ్వు నా కొడుకు కాదు, నేనే చెప్తున్నాను ఇక్కడ. అప్పుడే హీరోని గతం గుర్తొచ్చింది. ప్రాంప్టర్ డైలాగ్స్ ఎక్కడ? అసలు ఎవరివే నువ్వు? అసలు ఎవరివే నువ్వు? అరెకరం పోయిన మా ఆయన్ని ఎలా నచ్చాడా నీకు? ఏం పోయినా మా ఆయనకి? అరెకరం పోయిన మా ఆయన. అరెకరం పోయినా మా ఆయన నీకెలా నచ్చాడే? అయితే ఏంటి? అయితే ఏంటా? నా భర్త జోలికి వస్తావా? నా భర్త తీసుకెళ్తే ఇద్దరిని తీసుకెళ్ళు. తీసుకువెళ్తే ఆ ఇద్దరిని తీసుకొని వెళ్ళు. అంతేగాని ఒక్కడినే వదిలేసి వెళ్ళకు. కొట్టండి మేడం. షాక్. అలా తిరిగారు. నన్ను కొడతావా? ఏ డౌటా? మళ్ళీ కొట్టండి. ఏ డౌటా? మళ్ళీ కొడతావా? కొట్టండి. ఒక చుట్టూ ఒకరు పట్టుకున్నారు. ఇప్పుడు ఇద్దరు రిలీజ్ అయ్యారు. మిమ్మల్ని ఇద్దరిని మోసం చేసింది ఒకటే. చూసారు చూడండి ఇక్కడ మేడం. అది నాకే సంబంధం, నువ్వే చూసుకో. తప్పించుకున్నాడు, పట్టుకోండి. దీనికి కారణం నేను కాదు, నా కొడుకు. ఏడాడు? నేను లేను. మీకు ఆగు. నాకు కొత్త మమ్మీ కావాలంటే అడుగుకోసం చేశాను. రారా నువ్వు? కొత్త మమ్మీని అడగలేదు. అడిగావు కదరా, ముందు ఇంత తొలగండి ఫస్ట్. కొత్త మమ్మీని అడగలేదు మమ్మీ. దీనంతటికి కారణం నువ్వా? ఈ అంతటికి కారణం నువ్వా? నా శత్రువు నా ఇంట్లోనే ఉన్నాడని తెలియలేకపోయానురా. నిన్ను కట్టు. ఇప్పుడు మీ డ్రీమ్ లంచ్ లేచారు మేడం. చాలు, మాకు ఇంకే డ్రీమ్ వద్దు. మీ గొంతు తెలియదు కానీ ఈ సీన్ చేసేటప్పుడు నా గొంతు పోయింది. బట్ వండర్ఫుల్.
కానీ రియల్ లైఫ్ లో మీ కష్టాలు ఏంటో మాకే కాదు ఆడియన్స్ కూడా అర్థమైంది. సో వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ టు యూ గైస్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ జాబ్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us today on Sridevi Drama Company. Kirat Patel.